నమస్కారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు. ఎవరైతే ఉన్నారో శాంతి వ్యవహారంలో తన బిడ్డకు సంబంధించినటువంటి అంశం మీద విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏముందో ఒకసారి చూద్దాం. అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరంలో ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా విశాఖపట్నం సీతమ్మధార ఆఫీసులో మొట్టమొదటిగా మీట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను. నా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోనూ అనైతిక అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవదేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను. అది మొత్తానికి సాయిరెడ్డి గారు ఈ వ్యవహారంకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే, ఎవరైతే వివాదంలో ఉందో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి మహిళ ఆ బిడ్డకు సంబంధించిన అంశాలలో వివాదాస్పదం ఏదైతే ఉందో, సాయిరెడ్డి తండ్రి అంటూ కూడా అసిస్టెంట్ కమిషనర్ భర్త మదన్ మోహన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ని, అదేవిధంగా తాడేపల్లి పోలీసులను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. తన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి, విజయసాయిరెడ్డి మీద అనుమానం ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మహిళ, ఏసీగా ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ తనకు కూతురు వంటి సంబంధమే. నిజానికి సంబంధం ఉంది, కానీ అది కూతురు సంబంధమే, కానీ మీడియాలో వస్తున్నట్టుగా తన బిడ్డకు తండ్రి సాయిరెడ్డి అని మాత్రం కాదు. ఈ మహిళతోనే కాదు, ఏ మహిళతోనూ అక్రమ అనైతిక సంబంధాలు లేవు అని చెప్పారు. ఓకే, అయితే మొన్న ప్రెస్ మీట్లో సాయిరెడ్డి మాట్లాడుతూ, ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళ భర్త వచ్చి తనను అనేక సందర్భాల్లో, భర్త అంటే మదన్ మోహన్, ఈయన వచ్చి అనేక సందర్భాల్లో వచ్చి కలిశాడు. ఆయన అమెరికా వెళ్ళడానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా తనే సలహా ఇచ్చాను, సహాయం చేశాను అని కూడా క్లియర్గా చెప్పాడు. అతను ఒక గిరిజనుడు కాబట్టి అతను కూడా నేను సహాయం చేశాను చెప్పాడు. ఎవరు? శాంతి భర్త ఎవరైతే ఉన్నాడో ఆయన వచ్చి సహాయం అడిగితే చేశాను అన్నాడు. సంతోషమే. అయితే బిడ్డ పుట్టినప్పుడు ఈ బిడ్డను వెళ్ళి ఇంటికెళ్ళి పరామర్శించాడు. మళ్ళీ వీళ్ళ ఇంటికి, విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆశీర్వదించాడు. మరి తండ్రి ఎవరు? నిజానికి సాయిరెడ్డి ఆ పాపకి తండ్రిగా ఉంటే గనక ఆ బిడ్డ ఎవరైతే ఉన్నాడు, శాంతి అనే పాపకి, ఆ అమ్మాయికి పుట్టినటువంటి బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుకి తండ్రి ఎవరు? మరి నిజంగా తండ్రి స్థానంలో, ఆ అమ్మాయికి తండ్రి స్థానంలో ఉన్నటువంటి సాయిరెడ్డి, ఈ బిడ్డకి తండ్రి ఎవరు? మదన్ మోహన్ అమెరికాలో ఉన్నాడు కదా. మరి నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నిజంగా ఇంకో పెళ్లి చేసుకున్నాను, ఎవరో సుభాష్ రెడ్డి అనే అతనితో ఇంకో సంబంధం కంటిన్యూ అవుతుంది, ఆయనకి పుట్టిన బిడ్డే అని చెప్పి శాంతి చెప్తుంది. అయితే ఆ బిడ్డ అసలు విజయసాయిరెడ్డికి పుట్టాడని చెప్పి భర్తగా ఉన్నటువంటి, లీగల్గా భర్తగా ఉన్నటువంటి మదన్ మోహన్ ఫిర్యాదు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది స్టేషన్ల చుట్టూ తిరిగి. అప్పుడు నిజంగా తండ్రి స్థానంలోనే ఉన్నాను అని చెప్తున్నటువంటి విజయసాయిరెడ్డి కూతురు స్థానంలో ఉన్నటువంటి శాంతికి నీ భర్త ఎవరు, ఈ బిడ్డ ఎవరు పుట్టారు అని ఎందుకు అడగలేదు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ రోజుకే విజయసాయిరెడ్డి నిజంగా ఈ శాంతి అనే ఆమె మదన్ మోహన్ వదిలేసి ఈయన సుభాష్ రెడ్డి అనే అతనితో నేను కలిసి ఉంటున్నాను, మా ఇద్దరికి పుట్టిన బిడ్డ అని గనక చెప్పిందా, చెప్పలేదా? నిజానికి విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చినప్పుడు, తాడేపల్లి ఇంటికి వచ్చినప్పుడు శాంతి ఒక్కతే వచ్చిందా? భర్తగా ఉన్నటువంటి, లీగల్గా భర్త ఉన్నటువంటి మదన్ మోహన్ వచ్చాడా? లేకపోతే ఈమె చెప్తున్నటువంటి వర్షంలో సుభాష్ రెడ్డి శాంతి భర్తగా వచ్చి బిడ్డను తీసుకొచ్చి ఆశీర్వదించమని కోరాడా? ఇట్లా భిన్నమైనటువంటి అనుమానాలు మళ్ళీ ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయిరెడ్డి ఏదైతే ట్వీట్ చేశాడో ఆ ట్వీట్ చేసిన సందర్భంలో అనేక రకరకాల అనుమానాలు కూడా సోషల్ మీడియాలో కానీ ఇట్లా పుంకాలుగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రమాణం చేస్తానని చెప్పలేదు,
దేవుడి మీద. అదేవిధంగా DNA టెస్ట్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేసిన దానికి ఆయన స్పందించలేదు. ఆ పోలీసులు ఫిర్యాదు ఇచ్చాడు మదన్ మోహన్, దాని మీద స్పందించలేదు. కానీ కేవలం ఎవరైతే ఉన్నారో కొంతమంది మీడియా సంస్థలకి కాకుండా ప్రజలకు మాత్రం వివరణ ఇస్తున్నాను అని చెప్పాడు. 2020లో ఆమె విశాఖపట్నంలో కలిసిన మాట నిజమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కూతురిలాగా సహాయ సహకారాలు అందిస్తున్నాను అని మాత్రం క్లియర్గా ట్వీట్ చేశాడు. ఆ సహాయ సందర్భాలు అందిస్తున్న మాట నిజమే అయితే మరి ఆ బిడ్డను అక్కడ తాడేపల్లి వచ్చి చూపించిన సందర్భంలో కానీ లేకపోతే మిగతా సందర్భంలో కానీ భర్త ఎవరు అనే విషయం కనుక ఆయన క్లారిటీ ఇచ్చినట్టయితే ఇవాళ మదన్ మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్ చుట్టూ DGP చుట్టూ తిరగాల్సిన పని ఉండేది కాదు. మొత్తానికి ఈ ట్వీట్ చేసినటువంటి విజయసాయి రెడ్డి మరో కొత్త వివాదానికి తెరలేపారు. ఈ వివాదం సమస్య పోతుందని చెప్పి ఈయన ఒక ట్వీట్ చేశారు అసందర్భంగా, అసంపూర్ణంగా. కానీ అది మళ్ళీ ఇంకో కొత్త అనుమానాలకి తెరలేగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటి, ఆ సినిమా స్టోరీ లాగా, థ్రిల్లర్ స్టోరీ లాగా ఆ బిడ్డకు తండ్రి ఎవరు, ఈయన ఆయన ఈ ముగ్గురులో ఎవరు అనేటటువంటి ప్రశ్న $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి త్వరలోనే ఫుల్ స్టాప్ వచ్చిందని చెప్పి ఆశిద్దాం. నమస్తే. ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట.